వినాయక చవితి ఎందుకు జరుపుకుంటామో తెలుసా? విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలను తొలగించే దేవుడు. ప్రతి శుభకార్యం ఆయన పేరుతోనే మొదలవుతుంది. పురాణ కథల ప్రకారం కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి విని చాలా సంతోషించింది. పార్వతీదేవి తలస్నానం చెయ్యటానికే నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో గణపతిని సృష్టించింది. గణపతిని ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవర్నీ రానివ్వవద్దని చెప్పింది. ఆయన ఆ సమయంలో ద్వారపాలకుడుగా ఉన్నాడు. శివుడు లోపలికి రావాలని చూస్తున్నప్పుడు అడ్డుకున్నాడు. కోపంతో శివుడు ఆయన తల వధించాడు. తర్వాత పార్వతీదేవి ఆగ్రహం శాంతింపచేయడానికి ఏనుగు తల అమర్చారు. అప్పట్నుంచి గణపతి విఘ్నేశ్వరుడయ్యాడు. చవితి రోజున గణపతిని పూజిస్తే సంవత్సరమంతా విఘ్నాలు తొలగి శుభం కలుగుతుందని నమ్మకం. అందుకే ఇళ్లల్లో గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించి 21 రకాల పత్రులతో పూజ చేస్తారు. వినాయక చవితి మన అందరి జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, విజయం తెచ్చే పండుగ.